హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, తండ్రి రామ్తా తండ్రికి, సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయ్కి, యూనివర్స్ నా కోసమై పంపిన తల్లి నితిక ఏంజల్ తల్లికి, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, తాతగారికి నమస్కారం, తాతగారికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మరి రోజులాగే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడం వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి, ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలతో తెలియజేసుకుంటూ, నాకు సహకరిస్తున్న నాకు కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు కుండలిని రహస్యము అనే పుస్తకం నుంచి మాస్టర్ సివివి గారి బుక్ చెప్పుకుంటున్నామండి. సహకరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సరే మేడం, మీరు కంటిన్యూ చేయండి, నేను మళ్ళీ వస్తాను. ఓకే మేడం. ఇక్కడ నిన్నటిదే ఈ ప్రపంచం అంటే ఈనాటి సాధకులకు కలిగే ప్రధాన సంశయాలు ఏంటంటే ఏమనగా ఎందులకు వారిని గురించి అంటే ఈ ప్రపంచం చూడలేదు, వారి పలుకులను వినడం లేదు, వారి యోగమును అభ్యాసం చేయవారు లేరు అంటే సివివి గారు. కానీ తెలుసుకునవలసిన విషయం ఏమనగా ప్రస్తుతం కొనసాగు సృష్టి యొక్క రూపాంతర పరిణామ ప్రక్రియ కార్యమును సృష్టి పరిపాలక అధికారి అయిన ఆది బ్రహ్మ మాస్టర్ గారికి అప్పగించి ఉన్నారు. ఇది పరమ పవిత్రమైనది, రహస్యంగా సాగుతున్నది. మాస్టర్ గారు ఆ పనిలోనే నిమగ్నులై ప్రణాళికలను అమలు పరుస్తున్నారు. ఈ పని ప్రస్తుతం ఈతరిక రూపంలో ఉన్నత స్థాయిలో జరుగుతున్నది. ఈ పనుల మర్మము సాధారణ వ్యక్తులకు అర్థం కావు. ప్రస్తుత సృష్టి యొక్క పునర్వ్యవస్థీకరణ, మానవ రూప భౌతిక శరీర పునర్నిర్మాణము, ప్రపంచమును తిరిగి నూతనంగా రూపొందించడానికి జరుగు కార్యములు దైవ రహస్యములు, దేవ ప్రణాళికలు జన సామాన్యమునకు, వారి దర్శనమునకు, ప్రకటనలకు సంబంధించిన విషయాలు కావు. కాస్మస్ పరిశోధకుడు గురించి ఇచ్చారు ఇక్కడ. మాస్టర్ ప్రారంభించిన నూతన యోగము ఒక సాధారణమైన భౌతిక లౌకిక అన్వేషణ కాదు. సృష్టి రహస్యములు, వాటి లోపాలు కనుగొనుటే కాక వాటికి పరిష్కార మార్గమును గురించి శాస్త్రీయమైన అధ్యయనం చేసి నూతన అంశాలను కనుగొనుటకు సాహసం చేసిన అసామాన్య సృష్టి శాస్త్ర పరిశోధకుడు. మానవ శరీరమందు ఒక విప్లవాత్మకమైన సూక్ష్మ పరిశోధన నిర్వహించిన ఒక మహాయోగి. వారు చేపట్టిన పరిశోధనలు ఫలించాయి. అనేక సంవత్సరములు శోధనలో నిమగ్నుడై జాగరూకతతో కుండలిని అన్వేషించి దాని శక్తిచే అద్భుత పనులను నిర్వహించారు. అనాదిలో ఎప్పుడో బ్రహ్మ నిర్మించిన ఈ మానవ శరీరమును, భౌతిక సృష్టిని ఒక మారు తిరిగి పునః పరిశీలన సాగించుటకు మానవులపై దయచే మాస్టర్ గారి రూపమున జన్మించి నూతన సృష్టి రచన చేయుచున్నారు. ఒక ప్రక్క మానవ రూపము, మరొక ప్రక్క గ్రహములు. ఈ రెండింటి మధ్య గల ఈ ప్రపంచ ప్రకృతి ఈ మూడు దోషపూరితంగా సమగ్రత లేక తమ ఉనికిని చాటుకొనుచున్నాయి. ప్రపంచ ప్రకృతి మూడు దోషపూరితంగా సమగ్రత లేక తమ ఉనికిని చాటుకొనుచున్నాయి.
అంటే ఒక పక్క మానవ రూపము, మరొక పక్క గ్రహములు, ఈ రెండింటి మధ్య గల ఈ ప్రపంచ ప్రకృతి, ఈ మూడు దోషపూరితంగా సమగ్రత లేక తమ ఉనికిని చాటుకొంచున్నాయి. ఇంతవరకు ఉన్న దోష లోప భూయిష్టములను తొలగించి మార్పులు, సవరణలు, సర్దుబాటు చేయుటకు ఈ కుండలిని యోగమును రూపొందించారు. ప్రస్తుత కాస్మాస్ పునర్విచారణ, పునరూఢీకరణ కొరకు ఈ యోగ రచన చేశారు. మొదటిసారిగా లోపములను తొలగించి సరికొత్త భౌతికమును, ప్రపంచమును రూపకల్పన చేయుటయే ప్రధానోద్దేశం. ఈ విధంగా పునర్నిర్మాణాలు, పునర్వ్యవస్థ, పునర్వినియోగించుటకు పునర్నియతం చేయు నిమిత్తం సృష్టికర్త ఒక పరిశోధకునిగా భూమిపై అవతరించారు. ఈ శరీర అంతర్భాగాలను సమీక్షిస్తూ పునర్నిర్మాణ కార్యంలో నిమగ్నులై ఉన్నారు. తగిన సర్దుబాట్లతో, సవరణలతో పోత పోసిన నూతన దివ్య శరీరంగా పునర్నిర్మాణం కొరకు కొత్త వేషము, రూపము, నూతన కర్తవ్యములు, నమూనా పునారంజితం కుండలిని ద్వారా సాగిస్తున్నారు. నూతన రూపంతో, నామంతో పునః సృష్టి జరుగుతుంది. వీరిని ఒక మహాయోగి అని పిలుచుటకు బదులు వీరు ఒక ప్రకృతి పరిశోధక వేదాంతి అని పిలుచుట సమంజసం. ప్రపంచమును ఒక విజ్ఞాన భూమికగా ఉపయోగించి గ్రహాల మానవుల జీవితాలను పరిశీలించి జనులకు ఉపయోగపడే పద్ధతిగా ప్రస్తుత కాస్మాస్ మొత్తం స్థితిని గురించి అధ్యయనము, శోధనలు జరిపారు. భౌతిక పదార్థ విజ్ఞాన శాస్త్రవేత్త, పరిశోధకుడు, వాటి సృష్టికర్త. ఈ విషయములపై అసామాన్య ప్రజ్ఞ కలవాడు. సమస్త సహజ ప్రకృతికి మూలమైన నైతిక, ధార్మిక విధానం, అనేక అలౌకిక శక్తులతో శరీర పరిశోధన సాగించిన విజ్ఞానవేత్త. ఇంతవరకు ఈ సృష్టిలో బహిరంగంగా గాని, రహస్యంగా గాని దాగి ఉన్న అనేక భావములను, మానవ జీవన విధానంపై, జనన మరణ చక్రంపై, కర్మల బానిసత్వ రహస్య విషయములపై, వస్తు పదార్థ విషయములను పరిశోధించి బహిర్గతం చేసిన వారు లేరు. ప్రకృతి కారణ ప్రభావ అసామాన్య సమస్త జగత్ శోధన కౌశలము తన నూతన భావాలను ఆధారంగా ఉంచుకొని సాక్షాత్ ఆది బ్రహ్మ రూపకల్పన చేసిన నిరుపమానమైన నూతన యోగముతో మానవులకు భౌతిక శాశ్వతత్వం కలిగించుటకు కంకణం కట్టుకున్నారు. ప్రస్తుతం వీరు ఈతరి భూమిక నుండి పని చేస్తున్నారు. తమ భావాలు, ప్రణాళికల పనితీరు క్రమేణ ఫలితాలను చూపిస్తున్నారు. నూతన దివ్య మానవ శకములు స్థాపించుటకు సృష్టి ఉనికినే సమూలంగా మార్పు చేయు కార్యమును అమలు చేస్తున్నారు. ఈ విధంగా త్వరలో నూతన శకం ఆరంభమవుతుంది. సత్యయుగం ప్రారంభమవుతుంది. సమయం ఆసన్నమైనది. ఒక ప్రత్యేక చారిత్రక యుగంగా మారుతోంది. వీరి పరిశోధన ప్రయోగశాల కుంభకోణంలో మాస్టర్ గారు ఏర్పరిచిన యోగ స్కూలు ఒక ఖగోళ శాస్త్ర, వాటి సంబంధిత విషయములపై శోధన జరిపే ఆధునిక దివ్య పరికరములతో సమకూర్చిన ఒక ప్రయోగశాల, పరిశోధన భవనము. తమిళనాడు కుంభకోణంలోని డెబిర్ వీధిలోని తన సొంత గృహమునందు పరిశోధన నిమిత్తం ఒక పరిశోధన భాగమును రూపొందించారు. కాస్మాసు మానవ శరీరములను పరిశీలించుటకు, సృష్టి నిర్మాణ రహస్యములను కనుగొనుటకు, అందులోని లోపాలను, గ్రహముల పనితీరును తెలుసుకొని వాటిని పునర్నిర్మాణం చేయుటకు ఈ భవనమును ఏర్పాటు చేశారు. ఈనాటికి కూడా ఈ పరిశోధనశాల చెక్కు చెదరక తన ఉనికి చాటుతుంది. వారి నివాస గృహమునందు సొంత భవనమైన యోగ స్కూలును జగత్ కళ్యాణం కొరకు ఈ ప్రయోగాత్మక శాల నిర్మించబడినది. ఆచరణ రీత్యా సృష్టిని, ముఖ్యంగా మానవ రూపమును విచారించుటకు, విశ్లేషించుటకు, అధ్యయనం చేయుటకు కుండలిని యోగమును ప్రారంభించారు. కలియుగంలో పృథ్వీపై గల ఏకైక కుండలిని యోగాశ్రమము వీరి యోగా స్కూలే. ఇంతవరకు ఏ యోగి ఈ విధంగా ప్రయోగాత్మకంగా పరిశోధించి కుండలిని రహస్యములను కనుగొనుటలో సఫలీకృతులు కాలేదు. ఏకైక విశ్వవిఖ్యాతి గడించిన యోగ పరిశోధన శాల.
మాస్టర్ గారు సంకల్పించిన ఇట్టి యోగ పరిశోధనశాల ప్రపంచంలోని సమస్త ప్రజలకు సంబంధించినది. సార్వత్రిక అధ్యయనము శోధనశాల. దీని ద్వారా మానవ జాతి అంతా రక్షింపబడుతుంది, ఉన్నత స్థితికి చేరుతారు. ఇది మోక్ష గృహం. దివ్యమైన నూతన సృష్టి నిర్మాణం జరుగుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద మొట్టమొదటి దివ్యమైన ఖగోళ శోధన యోగ ప్రయోగశాల. సృష్టికర్త తన దేవతా బృందము, ప్రతినిధులు, పరిపాలకులు, హిందూ శాస్త్రజ్ఞులు, పరికరాలు వారి శ్రమ ఫలితంగా ప్రస్తుత తరం వారు పరిశోధన ఫలితములను ఒక నిమిషం మేడం, కొంచెం పేజీలు పై పేజ్. నిమిషం. తమిళనాడు వారి నివాస గృహమందు స్వంత భవనమైన యోగ స్కూల్ అంటే ఇక్కడ ఏకైక విశ్వవిఖ్యాతి గడించిన యోగ పరిశోధన చాలా. మాస్టర్ గారు సంకల్పించిన కలియుగంలో అంటే వారి నివాస గృహమునందు సొంత భవనమైన యోగ స్కూలును జగత్ కళ్యాణము కొరకు ఈ ప్రయోగాత్మక శాల నిర్మించబడినది. ఆచరణ రీత్యా సృష్టిని, ముఖ్యంగా మానవ రూపమును విచారించుటకు, విశ్లేషించుటకు, అధ్యయనం చేయుటకు కుండలిని యోగమును ప్రారంభించారు. కలియుగంలో పృథ్వీపై ఏకైక కుండలిని యోగాశ్రమము వీరి యోగ స్కూలే. ఇదే విశ్వశాస్త్రము. మాస్టర్ గారు విశ్వశాస్త్రజ్ఞులు. మానవ రూప సృష్టి నిర్మాణము, పరిణామము, చరిత్ర తెలియనిది మార్పు ప్రవేశపెట్టుటకు వీలు లేదు. వీటికి సంబంధించినదే కుండలిని యోగం. ఇంతవరకు తెలియని, చూడని, గ్రంథస్థము చేయని గ్రంథస్థము ఇంతవరకు తెలియని, చూడని, గ్రంథస్థం చేయని, వినని భౌతిక, అభౌతిక అనేకమైన ఖగోళ వస్తు పదార్థములు మానవ జీవన విధానంపై వాటి ప్రభావాలను, చరిత్రలను, కాస్మాస్ సంబంధ అంతర బాహ్య పర్యావరణ రహస్యాలు ప్రతి కుండలిని యోగ సాధకుడు అర్థం చేసుకొనవలసి ఉంది. అట్టి జ్ఞానం లేనిది కుండలిని యోగ సాధన చేయుటకు వీలు కాదు. అప్పుడే అద్భుతమైన ఈ జగత్తు పనితీరు, నిర్మాణము అవగతం అవుతుంది. కుండలిని సాధనకు వీటి జ్ఞానమునకు పరస్పర సంబంధం ఉంది. వాటి యొక్క భూత, భవిష్యత్, వర్తమాన పాత్ర ప్రణాళికలు మనకు ఇంతవరకు తెలియవు. కుండలిని సాధన ద్వారా ఇట్టి జ్ఞానము పొంగి పొరలుతుంది, అంతరమున అవగతం అవుతుంది. తద్వారా మానవునకు ఆనంద జీవితమును, భౌతిక శాశ్వతత్వమును అందించ వీలవుతుంది. ఈ సృష్టి ఆరంభము, వనరు, మధ్యస్థితి, మన భవిష్యత్ పరిణామాలు, మనము ఎక్కడి నుండి వచ్చాము, చివరకు మన గమ్యం ఏది అన్న విషయములు తెలుసుకొనలేకపోతే ఈ మానవ జన్మ వ్యర్థం అవుతుంది. జీవిత పరమావధి మనం ఎవరము అని తెలుసుకోవడమే. కావున ఈ పరిశోధనశాలలో జరిగిన అద్భుత పనులు, ఒళ్ళు పులకరించే విధంగా వీరు నిర్వహించిన పాత్రను వివరంగా తెలుసుకొనుటకు ఈ కుండలిని సాధన ఉపయోగపడుతుంది. ఈ విధంగా విశ్వ మానవాళికి సంబంధించిన విషయములను విశదంగా వేర్వేరు శీర్షికల క్రింద క్రియాసహితంగా సమగ్రంగా అర్థమయ్యేటట్లు అధ్యయనం చేయాలి.
విశ్వ ఖగోళ శాస్త్రజ్ఞుడు అని ఇచ్చారు ఇక్కడ. అంటే కుండలిని యోగ సాధన ద్వారా జనితమైన అమిత శక్తి జ్ఞానంతో ఖగోళ శాస్త్రవేత్తలకు కూడా స్వల్పంగా పరిచితమైన విస్తృతమైన విషయాలు ఈ యోగమందు లభిస్తాయి. శరీర నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన విషయాలపై ప్రావీణ్యత జ్ఞానము కలవాడు. సృష్టి కారణాలు, ఉత్పత్తి, పునరుత్పత్తి, వనరుల విషయములందు ఆచరణ రీత్యా, సిద్ధాంత రీత్యా ప్రకటితం చేశారు. ఈ బ్రహ్మాండం యొక్క మూలము, అభివృద్ధి విషయాలపై శాస్త్రీయంగా యోగ శక్తితో పరిశోధించారు. కాస్మాస్ లోని అనేక భౌతిక పదార్థాలు, మానవ రూప నిర్మాణము తదితర రహస్యములను బయటకు తీశారు. అనాది అయిన ప్రస్తుతం ఉనికి గల కాస్మాస్ పనితీరుల వ్యవస్థలోని లోపాలను గ్రహించి వాటికి తగిన సవరణ, సర్దుబాటు చేస్తూ నూతన సృష్టి నిర్మాణంలో కార్యశీలురై ఉన్నారు. దైవిక బ్రహ్మాండ విశ్లేషకుడు, మహాయోగేశ్వరులైన మాస్టర్ సివివి గారు ఒక భగవత్పరమైన పురుషోత్తమ తత్వము గల అసామాన్య భగవత్ శాస్త్రవేత్త, ఆరాధ్య వ్యక్తి. ప్రజల ఇష్టానిష్టాలు, మానవుల భూత భవిష్యత్ అవసరాలు తనవిగా భావించినారు. విశ్వశక్తి కలిగి ప్రస్తుత బ్రహ్మాండముల ఉనికి స్వర్గ సంబంధమైన భౌతిక శరీరాల జ్ఞానంతో, సంపూర్ణ జ్ఞానంతో, నైపుణ్యత శైలితో జగత్తును మార్పు చేస్తున్నారు. ప్రస్తుత సృష్టి రహస్య జ్ఞానమందు భగవత్పదమైన నిపుణుడు, స్వరూప స్వభావ గుప్త జ్ఞానమును ఎరిగినవాడు. ఆకాశంలో ఉన్న సమస్త వస్తు పదార్థ స్థితులు, వాటి గమనాగమనములు, భూమికి బాహ్యంగా ఉన్నవి, పృథ్వీపై గలవి, వాటికి గల పరస్పర సంబంధాలను గురించి వీరి నూతన శాస్త్రము తెలుపుతుంది. ఈ ప్రకారము పృథ్వీ, సూర్యుడు, చంద్రుడు తదితర గ్రహములు స్వరూప స్వభావములను, కర్తవ్యములను, వాటి పాత్రలను, లోపములను యోగశక్తి చే తెలుసుకుని సర్దుబాటు చేయి ఒక అతీతమైన దివ్యశక్తి సంపన్నుడు. రాశి మండలమును, నక్షత్ర మండలమును సంపూర్ణంగా తన అధీనంలో ఉంచుకొని నియంత్రించి క్రమబద్ధీకరణ చేస్తున్నారు. వీరి నూతన సృష్టి నిర్మాణ రచన ప్రణాళికను అమలుపరచు విషయంలో క్రమేణ సమస్త గ్రహ, నక్షత్ర తదితరులు తమ వంతు సహాయ సహకారాలు, మద్దతును అందిస్తున్నాయి. ఈ ప్రకారము వీరు సృష్టి, శరీర పునర్నిర్మాణ, పునర్వ్యవస్థీకరణ పథకమును అమలు చేస్తున్నారు. కుండలిని యోగ సాధకులు కొంతమంది వీటి ఫలితములను ఆచరణ రీత్యా అనుభూతి పొందుతున్నారు. శరీర్ పునర్వ్యవస్థీకరణ వాస్తు శిల్పి ఆది బ్రహ్మ సంకల్పించిన నూతన మానవ రూప నిర్మాణ సృష్టి కట్టడాల స్వరూపాన్ని మొదట చిత్రించి ఆ పైన ఆ నిర్మాణాన్ని పర్యవేక్షణ చేయి ఒక అలౌకిక ఇంజనీరు సంకీర్ణ నిర్మాణాలను ఊహించి నిర్మిస్తున్నారు. ఈ బ్రహ్మాండమునకు తానే కర్త, నిర్మాత, నిర్మాణాత్మకమైన ఒక సృష్టి. ఈ బ్రహ్మాండాన్ని ప్రక్రియ పద్ధతులతో వ్యవస్థీకరించడానికి నైపుణ్యత గల ఒక కళాకారుడు, నిర్మిత శక్తి సంపన్నుడే మాస్టర్ సివివి. కావున సగుణమున వీరు వాస్తుశిల్పి, గ్రహాలు, నక్షత్రాలు తదితర భౌతిక వాయుతత్వ స్థితులకు నమూనాను తయారు చేసి పునర్నిర్మాణ కార్యంను పరిశీలిస్తున్నారు. వాటి పనితీరులపై అజమాయిషి కలిగి పనిచేస్తున్నారు. ఈ నూతన నిర్మాణ కార్యకలాపాలకు ప్రధాన రచయితగా, వాస్తు శిల్పిగా తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉనికిని ప్రదర్శిస్తున్న కాస్మాస్ లోని లోపభూయిష్ట విధానమును తొలగించి నూతన అతి సరళమైన స్వరూప భావములను కలిగించి డిజైన్ చేస్తున్నారు. నూతన జగత్ నిర్మాణంలో ఒక ఆచార్యులు, ప్రావీణ్యులు, నిపుణులు అధునాతనమైన పెద్ద భవన నిర్మాణానికి బాధ్యత వహించి ప్రణాళికలను తయారు చేసి సూపరింటెండెంట్ గా అధికారములను చలామణి చేస్తున్నారు. గ్రహ, నక్షత్ర, రాశి మండలాలకు కొత్త కొత్త కర్తవ్యములను, బాధ్యతలను అప్పగిస్తున్నారు.
వాటి పనితీరులలో విప్లవాత్మకమైన మార్పులను ప్రవేశపెట్టారు. మేలు రకమైన శుద్ధ భావాలను వాటికి అందించారు. తన యొక్క ప్రత్యేక శైలిలో వాటికి అలంకరణలు ఏర్పాటు చేస్తున్నారు. భగవత్పరమైన శరీర విశ్లేషణ శాస్త్రజ్ఞుడు. సృష్టి వాస్తు శిల్పి అందే కాక శారీరక నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన అంగరచనలో అతి క్లిష్టమైన సాంకేతిక పరమైన విషయములందు అధికారి శరీరంను కత్తి కటారులతో కోయకుండా తన యోగ శక్తి దివ్యశక్తి అంతర్బుద్ధితో అంగరచనను చేసే వైద్య నిపుణుడు. మానవ భౌతిక రూపమును సంపూర్ణంగా విశ్లేషించి విభజన చేసి శరీరమందలి గుప్త విషయములు తత్వములు ఆయన కుండలిని దాని చాలన విధానము దానిని జాగృతి పరచుట వంటి అంశములకు ప్రాధాన్యత చూపించారు. అంతరమండలి లోపాలు కుండలినిలో నిక్షిప్తమైన రహస్య జ్ఞానమును బయటకు తీశారు. నూతన శరీర నిర్మాణ శాస్త్రాన్ని తన ప్రత్యేక యోగ శైలి భాషతో లిఖించారు. అంగ ప్రత్యంగ రచన విధానము తెలిసిన వారు అంతరాంతర సూక్ష్మ భాగాలను వాటి కార్యములను దివ్య దృష్టితో పరిశీలించే విశ్లేషకుడు మాస్టరు. ఇట్టి తన సహజ శక్తిచే భౌతిక శరీర రూపమును కూడా పునర్వ్యవస్థీకరణ పునర్నిర్మాణం చేయు పాత్రను వహించారు. అది బ్రహ్మ ఈ బాధ్యతను వీరికి అప్పచెప్పారు. తాను మానవ శరీరమునకు బయట ఉండి దానిని సర్దుబాటు చేయుట పునర్నిర్మించుట వీలు కాదు. కావున మానవ శరీర అంతరాలలో తనకు తానుగా తన కొరకు ఆల్బిట్ అను పేరు గల ఒక ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసుకుని అందులో నివసిస్తూ కార్యమును నిర్వహిస్తున్నారు. ఈ ఆల్బిట్ స్థలము బ్రహ్మరంధ్రమునను సుమారు ఒక అంగుళము దూరంలో కుడి ప్రక్కన ఉంది. సాధనలో అంతర్దృష్టితో తెలుసుకొనవచ్చు. నూతన సృష్టి నిర్మాణ పనులు పథకముల అమలు ఇక్కడ నుండి జరుగుచున్నవి. రూపకల్పన చేసిన తన ప్రణాళిక ప్రకారము నూతన నిర్మాణం పూర్తి అయిన తక్షణము ప్రస్తుత మానవ శరీరము నూతన నమూనాగా మారుతుంది. మానవాతీత అలౌకిక శక్తులతో పలు భాగములు అంగములు తలములు స్థితి సంబంధాలు పరస్పర సంబంధాలు వాటి వికేంద్రీకరణ సూక్ష్మ తత్వములు ఉన్న ఖచ్చితమైన మార్గమును కనిపెట్టి కుండలిని శక్తి తెలుసుకున్నారు. తన దివ్య దృష్టితో అంతర్దృష్టితో అంతర్బుద్ధి ప్రభావంతో నేడు జీవించి ఉన్న మానవ శరీరంలోని అనేక అంగములను వేరుపరిచి అధ్యయనం చేశారు. వాటి ఏర్పాటు అంగ విశ్లేషణ నిర్వహణ విషయములను పరిశోధించారు. నిమిషం మేడం. ఈ మహాయోగేశ్వరులైన అంటే ఈ బ్రహ్మాండం యొక్క మూలము అంటే విశ్వ ఖగోళ శాస్త్రజ్ఞులు. నూతన శరీర నిర్మాణ శాస్త్రాన్ని తన ప్రత్యేక శైలి ఈ భాషలో లిఖించారు. అంగ ప్రత్యంగ రచన విధానం తెలిపినారు. అంతరాంతర సూక్ష్మ భాగాలను వాటి కార్యాలను దివ్య దృష్టితో పరిశీలించే విశ్లేషకుడు మాస్టరు. ఇట్టి తన సహజ శక్తిచే భౌతిక శరీర రూపమును కూడా పునర్నిర్మాణం చేయు పాత్రను వహించారు. అది బ్రహ్మ ఈ బాధ్యతను వీరికి అప్పచెప్పారు. తాను మానవ శరీరమునకు బయట ఉండి అయిపోయినట్టుంది తన దివ్య దృష్టితో అంతర్దృష్టితో
అంతర్బుద్ధి ప్రభావంతో నేడు జీవించి ఉన్న మానవ శరీరంలోని అనేక అంగములను వేరుపరిచి అధ్యయనం చేశారు. వాటి ఏర్పాటు, అంగ విశ్లేషణ, నిర్వహణ విషయములను పరిశోధించారు. శాస్త్రబద్ధమైన యోగ విజ్ఞానంతో రూప స్వభావములను విశ్లేషించారు. అగాధంలోని భావాలను, చర్మ ఉపరితల సంబంధాలను, నరముల వ్యవస్థను శోధన చేశారు. సిమెంటుతో సమానంగా నిర్మితమైన ఎముకల స్వరూపంలో లోని లోపాలు, కండరాల వ్యవస్థ, నాడీ ఖండ కర్తవ్యములు, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్రంథి పనితీరులు, దమనుల సిరల కర్తవ్య లోపాలను కనిపెట్టారు. ఈ విధంగా విశ్లేషించుటకు ఆధునిక వైద్య నిపుణులు అనేక రకమైన ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తున్నారు. అట్టి సాధనములు దేహం లోపలి భాగాలను చూడటానికి వాడే పరికరం ఎండోస్కోపీ. ఊపిరితిత్తుల పనితీరులను తెలుసుకునే పరికరము బ్రాంకోస్కోపీ. కడుపులో గడ్డలు, ఉదరానికి ప్రేగులకు సంబంధించిన వాటిని గమనించే యంత్రము కాస్ట్రోస్కోపీ. అర్ధచంద్రాకృతి గల లేదా ఆకృతి గల పరికరము సిగ్మోల్డ్ స్కోపీ. రేడియో ధార్మిక శక్తి గల ఐసోటోపు రేడియోగ్రఫీ. మూత్రకోశాన్ని పరీక్షించే నిమిత్తం దానిలోనికి పంపడానికి ఉపయోగించే గొట్టం వంటి పరికరం హిస్టాస్కోపీ. గుండె ఒక మారు కొట్టుకోగా పుట్టే విద్యుత్ ప్రసారాల వరుసను తెలిపే పరికరం ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఇంకా అనేకమైన అత్యధిక ధరతో కూడిన అత్యాధునిక పరికరాలను వాడి ఆయా భాగాల పనితీరులపై వైద్య నిపుణులు తెలుసుకొని దానికి అనుగుణంగా చికిత్సకు రసాయనిక ఔషధములను సిఫారసు చేస్తున్నారు. కానీ ఆ రోజులలోనే మాస్టర్ గారు ఎలాంటి పరిసరాలను, సాంకేతిక పరమైన పనిముట్లను ఉపయోగించక యోగ బలంచే అంతర్భాగాలను, వారి కర్తవ్యములను, లోపలను తెలుసుకున్నారు. శరీరంపై వారు చేసిన కొన్ని ప్రత్యేక పరిశోధనలు, అధ్యయనాలు, మరికొన్ని విడ్డూరాలను ఆధునిక వైద్య నిపుణులు కూడా సాధించలేరు. తన యోగ పరిశోధనలలో అనేకమైన క్లిష్టమైన, ఇంతవరకు తెలియని, చదవని, కనివినని, పఠించని అనేక రహస్య విషయంపై కూడా అధ్యయనాలు చేశారు. భౌతిక శరీర వస్తు స్వరూపములను పలు రకములైన దృక్పథములతో అనేక కోణముల నుండి పరిశీలించారు. అందులో కొన్ని ఎముకల నిర్మాణము, శరీర అవయవ నిర్మాణ శాస్త్రంలో ఎముకలను గురించిన భాగము ఆస్ట్రాలజీ, పురాణ గాథల పరిశీలన, శరీరానికి సృష్టికి సంబంధించిన కల్పిత గాథల విషయ కోణముల నుండి అధ్యయనము మైథాలజీ, వ్రేళ్లకు సంబంధించిన విషయాలు ఆర్థాలజీ, వక్షస్థల రక్తనాళాలకు సంబంధించిన జ్ఞానము ఆంగ్లోలాజీ, నాడీ వ్యవస్థ శాస్త్రము న్యూరాలజీ, ఒక భాగం నుండి మరొక భాగమునకు ఏంటి ఇట్లా పోతుంది పేజీలు. గుండె, ఇక్కడ వక్షస్థల రక్తనాళాలకు సంబంధించిన జ్ఞానము ఆంగ్లోలాజీ, నాడీ వ్యవస్థ న్యూరాలజీ, ఒక భాగం నుండి మరొక భాగం వరకు గల గరిష్ట ప్రమాణమునకు సంబంధించిన విషయాలు. ఈ విధంగా తన శరీర విశ్లేషణ పరిశోధన యందు ప్రత్యేక పాఠ్యాంశాలు ఏమనగా
జీవి రాకపోకల విధానము, జనన మరణాలు, శవ లక్షణాలు, జీవ లక్షణాలు, పిండోత్పత్తి, జీవధాతువులు, కుండలిని రహస్యాలు, పునర్జన్మల ప్రక్రియ, జనన మరణ రాహిత్యము, పరమాణువుల విశ్లేషణ మొదలగు శోధన సహితమైన ప్రయోగాలు ప్రధానమైనవి. వీటికి సంబంధించిన ఏ ఏ కారణాలు ఏ ఏ కోణముల నుండి మానవ శరీర విధానంపై, గ్రహములపై ఏ విధంగా ప్రభావం చూపుచున్నవో వాటి స్వరూప స్వభావ కర్తవ్యములను సరిదిద్ద నూతనంగా అదనపు బాధ్యతలను వాటికి అప్పగించారు. తన అతీత దివ్య దృష్టి అంతర్బుద్ధితో ఒక ప్రక్క కాస్మాసు ఇది ప్రభావితం చేయు మానవ శరీరంను, మరొక ప్రక్క అధ్యయనం చే వాటి మధ్య సమతుల్యతను ఉండుటకు పునర్వ్యవస్థీకరణ పథకములను, ప్రణాళికలను అనేక సంపుటాల గల అనేకమైన తన డైరీలలో చూచాయగా తెలిపి ఉన్నారు. ఆంగ్లంలో రచించబడిన వారి గ్రంథములను పరిశోధించి అర్థం చేసుకొని చో ఈ పుస్తకం నందు తెలుపబడిన అనేక విషయములు అర్థం కాగలవు. మాస్టర్ యోగ సాధన అంటే రోజు ఉదయం సాయంత్రం 1 గంట ధ్యానంలో కూర్చోవడం కాదు. సాధన కాలమున ఎంతో జ్ఞానమును సంపాదించాలి, ఎంతో పని అంతరమున చేయవలసి ఉంటుంది. అనేక యోగ పద్ధతుల మాదిరి కాదు మాస్టర్ యోగం. ఆచరణీయమైన విజ్ఞానము, విజ్ఞాన సహితమైన జ్ఞానము. ఆ విషయములను మాస్టర్ గారు అలనాటి యోగ సాధకులకు వివరించి ఉన్నారు. రహస్య విషయముల విశ్లేషణకు గడ్డివేరు మూల నుండి, పరమాణువు నుండి, అణువు నుండి సూక్ష్మాణువులోని ఒక అణువును దాని రసాయనిక ఆధ్యాత్మిక దైవదత్త లక్షణాలను పరిశీలించారు. అంతరాంతరముల సూక్ష్మాంగముల విశ్లేషణ తన దివ్య దృష్టి చేత ముక్కలు ముక్కలుగా విడదీసి మూల కారణములను విశ్లేషించారు. ఏ అంగానికి ఆ అంగాన్ని అంతర్దృష్టితో కోసి చూసి వాటికి శుద్ధత్వమును, నాణ్యతను ప్రవేశపెట్టి పునర్నిర్మాణ పద్ధతిని చూసే విధంగా పరీక్షించారు. ఈనాటి ఆధునిక వైద్య నిపుణులు మరణించిన వ్యక్తి శవమును ప్రయోగశాలలో పరికరాలతో అంతర్భాగములను పరిశీలిస్తున్నారు, శవ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ జీవించి ఉన్న వ్యక్తి శరీరమును పరికరాలు, పనిముట్లు, స్క్రీన్స్, ఎక్స్రే లేకుండా దివ్య దృష్టితో అంగాంగ పరిశోధన నిశితంగా కొనసాగించిన కలియుగ ఏకైక యోగీశ్వరుడు మాస్టర్. అంతేకాకుండా బయల్పడిన లోపాలను, మలినాలను సవరణ, సర్దుబాటు మొదలగు యోగ సంబంధమైన పరిష్కార మార్గములను కూడా సూచించారు. వీరి వినూత్న అధ్యయనంలో వెల్లడైన విషయాలు, పరిశోధన ఫలితాలు ఈ రోజులలో కూడా ఆధునిక విద్యకు, వైద్యులకు మార్గదర్శక సూత్రములుగా జయప్రదంగా ఉపయోగపడతాయి. ఈ విధంగా ప్రతి సాధకుడు కుండలిని శక్తి చేత ఆలోచించవచ్చు, దర్శించవచ్చు, వారి వారి అంగాంగ విశ్లేషణ చేసుకోవచ్చునని నిర్ధారణ చేశారు. మానవ శరీర నిర్మాణ శాస్త్రంలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టారు. భౌతిక పుట్టుపూర్వోత్తరములను, రహస్య విషయాలను అధికారిక పూర్వకంగా వివరించారు. ఈ ఆధునిక ప్రపంచానికి సవాలుగా నిలిచారు. ఒక దివ్య అంగాంగ పరిశీలకుడు మాస్టర్ గారు ఒక దైవాధీనం కలవారు, ఆరాధ్య వ్యక్తి, దివ్యాదేశము చేత సృష్టి కార్యముల నిర్వహణకు అవతరించిన వారు, భగవత్ శాస్త్రవేత్త, సృష్టికర్త ప్రేరణ సంకల్పం వలన నూతన మానవ శరీరమును రూపొందించుటకు దివి నుండి భూమికి దిగి వచ్చిన విధానం ఇది. ఇట్టి భగవత్పరమైన శక్తి చేత ప్రాణిని, అంగాంగాన్ని కోసి వాటి నిర్మాణ స్వరూపమును బహిర్గతం చేయ సామర్థ్యం కలవారు. ఈ ప్రక్రియ అంతా ఏ విధంగా జరిగిందనగా దివ్య శక్తి సంహితమైన అంగ విశ్లేషణ సామర్థ్యంతో ఇది చేశారు. ఆధునిక విజ్ఞాన శాస్త్ర పద్ధతులు, ఉపకరణాలు, పరికరాలు, సాధనలు, ఉపాయములను ఉపయోగించక, వర్తింప చేయక జీవించి ఉన్న వ్యక్తి యొక్క అంతరాంతరంగంగా స్వరూపమును పదునైన తన దివ్య దృష్టికోణంతో ముక్కలు ముక్కలుగా విడదీసి
ఖండించి బహిర్గతంగా ప్రదర్శించారు. కుండలిని శక్తి సహాయంతో చేయు అంగాంగ విశ్లేషణ ఒక అద్భుతమైన సాంకేతిక క్రియాశీలకమైన కౌశలము. ప్రతి సాధకుడు కూడా ఏ అంగాన్ని అయినను సూక్ష్మంగా విడదీసి కుండలిని శక్తి చేత ఎవరికి వారు తమ తమ శరీరములను వివరణాత్మక విశ్లేషణ చేయవచ్చు. అట్టి శక్తిని నిక్షిప్తముగా కలిగి ఉన్న అసామాన్య ఆధునిక యోగి, సాక్షాత్ సృష్టికర్త సంకల్పిత రూపకల్పిత వారిచే పృథ్వీపై ఆవిష్కరించబడిన ఈ గుర్తరహిత తారక రాజయోగము ఒక వినూత్నమైన కుండలిని యోగములతో ఈ కాస్మాస్ యొక్క మానవ శరీరం యొక్క రహస్యములు అసాధారణ గుప్త విజ్ఞానమును పొందవచ్చు. అలనాటి సాధకులకు ఆచరణ రీత్యా ప్రదర్శించిన ఫలితములను చూపించారు. ఈ ప్రక్రియ మనకు కూడా సాధ్యమే. అయితే కుండలిని ప్రజ్వలింపజేసి చాలనము గావించవలెను. వక్రకర్షలో పనిచేయు ఉపగ్రహము మొదలగు వాహనములను ఏ విధముగా అయితే భూమిపై గల నియంత్రణ కాల నుండి కంప్యూటర్లతో నిర్దేశిస్తారో ఆ మాదిరి మాస్టర్ గారు కాస్మాస్ విషయముల పనితీరును కుంభకోణం పట్టణము తన యోగ స్కూలు నందు ఏర్పరిచిన అంతరిక్ష పరిశోధనశాల నుండి ఏ పరికరం లేకుండా కేవలం తన కుండలిని శక్తి యొక్క దివ్య దృష్టితో గ్రహములు, నక్షత్ర మండలి మొదలగు వాటిని నియంత్రించేవారు. వాటి పనితీరులను, ప్రవర్తనలను, కర్తవ్యములను, బాధ్యతలను తన అదుపులో అజమాయిషీలో ఉంచుకున్నారు. క్రమేణ సమస్త రాశి మండలములు, నక్షత్ర మండలములు, పితృదేవతలు, తథాస్తు దేవతలు, ఋషులు, దేవతలు సామూహికంగా వారి సృష్టి పునర్నిర్మాణ పథకమును అమలు పరచుటకు సహాయ మద్దతులను అందించారు. బ్రహ్మాండము యొక్క పనితీరు, శరీర సంబంధమైన అనేక మానవాతీతమైన, ప్రకృతికి అతీతమైన ప్రక్రియ వల్ల జరిగిన అద్భుత సంఘటనలు, అలౌకిక చర్యలు, ఆశ్చర్యకరమైన అసంభావ్యమైన సంఘటనలు, రహస్యములను తెలుసుకొని నేటి మానవుల పురోభివృద్ధికి అందించి ఉన్నారు. కుండలిని శక్తితో జనించిన దైవ జ్ఞానంతో సృష్టి పరిపాలక అధికారులు, దేవదూతలలోని వర్గాలు, వరుస క్రమంలో ఉన్న అధికారులు, దేవతా సృష్టి సంబంధ విధి విధానాలు, దేవ రహస్యాలు, సృష్టి రహస్యాలు, వారి భవిష్యత్ ప్రణాళికలు, వారి సమాచార ప్రసార సాధనలు, నిర్వహణ, పరిణామము, ప్రస్తుత స్థితిగతులను బహిర్గతం చేశారు. ముఖ్యంగా వెంకమ్మతో కలిసి జరిపిన పరిశోధనలో అప్పటికప్పుడు కథన రంగంలో బయలుపడిన రహస్యాలు మానవ ఆధ్యాత్మిక చరిత్ర గ్రంథాలకు అందలేదు. ఇంతవరకు ఎవరూ గ్రంథస్థం చేయలేదు. మానవుని ఊహకు అందలేదు, వినలేదు, రచింపబడలేదు. ప్రవచనాలు లేవు. ఏ ఇతర మత గ్రంథాలలోని, వేదాంతాలలో గాని ఇటువంటి దైవ రహస్యాలు ప్రస్తావన కూడా లేదు. ఇవన్నీ మాస్టర్ గారు అవతరించినంత వరకు మన కళ్ళ ముందే కాస్మాస్ లో గుప్తంగానే మిగిలిపోయాయి. కానీ సృష్టిలో ఇవి కాక ఇంకా ఎన్నో విషయాలు నిశ్చితంగానే ఉన్నాయి. యథార్థ విజ్ఞానం, గోప్యంలోకెల్లా అతి గోప్యమైనది దైవ జ్ఞానం. ఈనాడు మానవ శరీరం శిథిలావస్థకు చేరుటకు ప్రభావితం చేయు మూల కారణములు మన ముందే మరుగున పడి ఉన్నాయి. వాటిని కేవలం ఒక కుండలిని యోగులు మాత్రమే కనుగొని ప్రకటితం చేయగలరు. కర్మని ప్రయోగాలు కావు. కుండలిని శక్తి ద్వారా ఆరోగ్యకరమైన, పతనరహితమైన శాశ్వత భౌతికమును ఏర్పాటు చేయుటకు తగినట్లు పునర్నిర్మాణం కొరకు దివ్యమైన, శక్తివంతమైన కోర్సులను సాధన కొరకు సాధించారు. క్రొత్త దారులను ఏర్పరిచి శరీరమందు నూతన కేంద్రములను సృష్టించి కుండలిని ప్రజ్వలన చాలనమునకు తగినట్లుగా అంతరంగములను సర్దిద్ది సవరణ చేసి ప్రతి వ్యక్తికి కుండలిని సాధన సులభతరం చేసి మన అభ్యాసమునకు అందించి ఉన్నారు. ఇక బాధ్యత
సాధన మాత్రమే. మన బాధ్యత సాధన మాత్రమే. ప్రత్యేకంగా కుండలిని పై ప్రభావితం చేయు నామ మంత్రములను తయారు చేశారు. ఈ కోర్సు నామ మంత్రముల యందు అనేక పదములు, పద సమూహములు, ప్రత్యేక సాంకేతిక పరిశోధక పరికోశ భావములు నిక్షిప్తమై రహస్యార్థములు కలిగి ఉంటాయి. ప్రతి పదము శక్తివంతమైనది. శరీర అంతర్భాగములకు చైతన్యం కలిగిస్తాయి. ఇవి దివ్య పదములు, దైవ పదములు, బ్రహ్మ భావములు, దైవ కార్య భావములు కలిగి ఉన్నాయి. కుండలిని ప్రజ్వలనకు, చాలనమునకు మూల మంత్రములు ఈ కుండలిని యోగ కోర్సు నామములు. ఈ పదములను ఉచ్చరిస్తూ అంతరమున పద ప్రభావములు పనితీరు గమనించుటే కుండలిని యోగ సాధన. ఈ పదముల పని ప్రభావంచే ఇడ, పింగళ, సుషుమ్న తదితర సంబంధిత నాడులలో మార్పు వస్తుంది. క్రియాత్మక శక్తుల కార్యరంగాలు కుండలిని ప్రసారంకు మార్గం ఏర్పడుతుంది. ఇందు సాధకుని ప్రయత్నము, శ్రమ సులభతరం అవుతుంది. కుండలిని శక్తి చాలనం వలన శరీరంలో ప్రకంపనలు, అలజడులు ఏర్పడతాయి. మూల మంత్రముల అభ్యాసం వలన శరీరంలో ఎచ్చట ఏ భాగంలో ఏ మార్పులు, కూర్పులు, సవరణలు, సర్దుబాటు ప్రవేశపెట్టవలెనో ఆయా శరీర ప్రకృతిని బట్టి పనిచేస్తూ యాంత్రికంగా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ప్రణవ తారక మూల మంత్ర సమానమైన ఈ కుండలిని యోగ సాధన కోర్సు నామములు సాక్షాత్ ఆ పరబ్రహ్మ నుండి ఉద్భవించినవే. వారి ముఖ కమలం నుండి వేద మంత్రముల మాదిరి వారి నుండి బహిర్గతమైనవి. శక్తివంతమైన తరంగాలు, క్రియారూపకమైన ధ్వనులు, కిరణాలు, ప్రసారాలు శరీర అవయవాలపై పనిచేస్తాయి. సాధారణ మంత్ర శబ్దములు కానివి ఈ పద ప్రభావములు నూతన మానవ శరీర నిర్మాణమునకు, సృష్టిలో మార్పులు ప్రవేశపెట్టుటకు దోహదం చేస్తాయి. కుండలిని ప్రసార మార్గమైన సుషుమ్న నాడిలోని అవరోధాలపై ఈ మంత్ర శబ్దాలు పనిచేసి ప్రకంపనలుగా, అలచడిగా ఏర్పడి ఉన్నాయి. క్రియ మరమ్మతుల ప్రక్రియ నడుపుతూ మార్గమును సునాయాసంగా తయారు చేస్తుంది. పరాశక్తి జాగృతి గమనమునకు అనుకూలమైన పరాశక్తి ఈ కుండలిని ప్రసారంకు మార్గం ఏర్పడుతుంది. ఇందు సాధకుని ప్రయత్నము, శ్రమ సులభతరం అవుతుంది. కుండలిని శక్తి చాలనం వలన శరీరంలో ప్రకంపనలు, అలజడులు ఏర్పడతాయి. మూల మంత్రముల అభ్యాసం వలన శరీరంలో ఎచ్చట ఏ భాగంలో ఏ మార్పులు, కూర్పులు, సవరణలు, సర్దుబాట్లు ప్రవేశపెట్టవలెనో ఆయా శరీర ప్రకృతిని బట్టి పనిచేస్తూ యాంత్రికంగా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ప్రణవ తారక మూల మంత్ర సమానమైన ఈ కుండలిని యోగ సాధన కోర్సు నామములు సాక్షాత్ ఆ పరబ్రహ్మ నుండి ఉద్భవించినవి. వారి ముఖ కమలం నుండి వేద మంత్రముల మాదిరి వారి నుండి బహిర్గతమైనవి. శక్తివంతమైన తరంగాలు, క్రియారూపకమైన ధ్వనులు, కిరణాలు, ప్రసారాలు శరీర అవయవాలపై పనిచేస్తాయి. సాధారణ మంత్ర శబ్దములు కానివి ఈ పద ప్రభావములు నూతన మానవ శరీర నిర్మాణంకు, సృష్టిలో మార్పులు ప్రవేశపెట్టుబడుటకు దోహదం చేస్తాయి. కుండలిని ఈ ప్రసార మార్గమైన సుషుమ్న నాడిలోని అవరోధాలపై ఈ మంత్ర శబ్దాలు
పనిచేసి ప్రకంపనలుగా అలజడిగా ఏర్పడి నిర్మాణ క్రియ మరమ్మతుల ప్రక్రియ నడుపుతూ మార్గమును సునాయాసంగా తయారు చేస్తుంది. పరాశక్తి జాగృతి గమనమునకు అనుకూలమైన రీతిగా శరీరంను ఎట్లు మలచవలెనో, పొందిక ఎట్లు కలుగజేయవలెనో, ఎట్లు మార్చవలెనో, ఏ విధంగా పొసగించవలెనో వారి వారి శరీరములకు తగినట్లు మార్పులను ప్రవేశపెడతారు. అణుధాతువుల కార్యక్షేత్రాలు. ఈ ప్రక్రియలో స్థితులు, క్రమములు మారిపోతాయి. అవయవముల, ధాతువుల, అణువుల కార్యకత్వములు విప్లవాత్మకంగా రూపాంతరం చెందుతాయి. శరీర సృష్టి విధానము, బాధ్యతలు సంపూర్ణంగా మారిపోతాయి. మంత్ర శబ్ద తరంగముల ద్వారా మార్పులు జరిగి ఒక నూతన యోగ శరీరంగా రూపొందించడానికి ఈ కోర్సులు దోహదం చేస్తాయి. ఆది బ్రహ్మ రూపకల్పితమైన సంకల్పితమైన వారిచే పృథ్వీపై మొట్టమొదటిసారిగా ఆవిష్కరించబడినది ఈ కోర్సు నామములు కాబట్టి వాటిలో అంత విలువ, శక్తి నిశ్చితమై ఉంది. రహస్య విషయం ఏమనగా, ఆది నుండి వచ్చిన ఈ పరాశక్తి మానవ సృష్టికి మూలం కావున ఆ ఆదిశక్తి ఆది బ్రహ్మతో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఈ నూతన కుండలిని యోగము విద్య రూపొందించబడినది. కందకమనకు వారధి. అనాదిలో ఎప్పుడో నిర్మితమైన ఈ మానవ శరీరము లోపభూయిష్టమైన ఈ సృష్టికి మధ్య ఒక నిర్గుణము అనగా ఒక ఖాళీ ప్రదేశము అడ్డుగా నిలిచింది. కావున మూలస్థానం నుండి సహస్రారం వరకు ఒక నూతన వారిధిని ఏర్పాటు చేయవలసి ఉంది. ఈ రెండు స్థానముల మధ్యలో ఉన్న నిర్గుణము ఒక కందకంగా నిలిచి ఉంది. భౌతికము నుండి ఆ స్థితికి తీసుకొని పోవుటకు ఒక నిచ్చెనను, వంతెనను నిర్మించవలసి ఉంది. ఇదే మాస్టర్ గారి ప్రయత్నము. ఈ వంతెన పైన ప్రయాణించు ప్రతి సాధకుడు ఆ ఆది బ్రహ్మ స్థితికి చేరగలడు. ఇదే జీవ బ్రహ్మైక్య రాజయోగం. ఈ ఫలితము అందరికీ లభింపచేయుటకు అతి పురాతనమైన కుండలిని యోగమును పునరుద్ధరించారు. దాని సాధన పనితీరులను సరళీకృతం చేశారు. మాస్టర్ గారు ఆ సృష్టికర్తతో ఒక ఒప్పందం ఏర్పరచుకొని ఈ నూతన సృష్టి నిర్మాణ కార్యము కొనసాగిస్తున్నారు. అట్టి లోపభూయిష్టమైన శరీర నిర్మాణము, దాని కర్తవ్యములు ఉన్నంత వరకు ఎవరికి భగవత్ సాక్షాత్కారము, ఆది స్థితి లభించదు, మోక్షము లభించదు. ఇదియే ప్రస్తుత మానవ సృష్టి దైవ ధర్మము. అందులకే ఈ రోజులలో మోక్షం పొందుటకు ఎవరికి సామర్థ్యం మరియు అర్హత లేదు. మోక్ష సాధన అంటే ఏంటి అని ఇచ్చారు ఇక్కడ. కుండలిని శక్తి ద్వారా ఎవరికి శరీరమును వారు పునర్నిర్మాణం శుద్ధి చేసుకున్నది అందరి సాధన నైపుణ్యం సంపాదించినది మోక్షము లభించాలి. మరి మానవులందరికీ బ్రహ్మత్వము, అమరత్వము లభించదా? లభిస్తుంది. దానికి ఏకైక సులభ మార్గము మాస్టర్ గారి వృత్తరహిత తారక రాజయోగమే. మొత్తం మానవాళికి సంబంధించిన యోగం. దీనికి భూమిక శరీరమే, సాధన కుండలిని యోగమే. కావున ఆ యోగ మార్గము కుండలిని యోగ సాధన చేయుటకు అలనాటి యోగుల వలె దీర్ఘకాల సాధన, అరణ్యములలోని నివసించడము, భార్య పుత్ర పౌత్రుల పరివారమును వదలుట, నానా అవస్థలు పడనవసరం లేదు. అతి స్వల్ప కాలంలోనే ఊహించని మేడం. ఇప్పుడు చదివే పేరు అయిపోతే ఆపుతాం మేడం. అవునా? ఓకే మేడం, కొంచెం ఉంది. అతి స్వల్ప కాలంలో ఊహించని రీతిలో ఫలితాలు లభిస్తాయి. సాంప్రదాయ యోగ సాధనలకు మాస్టర్ గారి కుండలిని యోగమునకు గల ముఖ్యమైన తేడా ఇదే. అది బ్రహ్మ సంకల్పం లేనిది, కుండలిని జాగృతం కాదన్న జ్ఞానము ఈ యోగము బోధిస్తున్నది. ఈ రహస్యమును నిరూపించి సాధన మార్గమును సూచించినది ఈ నూతన యోగమే. అది బ్రహ్మ యొక్క ఆజ్ఞ.
ఆదేశాల ప్రకారమే కుండలిని పనిచేస్తుంది. సాధకుల దీక్షకు స్పందిస్తుంది. కేవలం మానవ ప్రయత్నంతో కుండలిని శక్తి చాలనం జరగదు. ఇష్టానుసారముగా ప్రవర్తించుటకు వీలు లేదు. అనేక మార్లు సాధకులు అనుభూతి పొందుతారు. వీటిని అంతరమున జ్ఞానేంద్రియాలతో ఇంద్రియాతీతమైన విధంగా కూడా సాధకులు ప్రత్యక్షంగా అనుభూతి పొందవచ్చు. ఇది వాస్తవంగా జిజ్ఞాస కలవారికి గొప్ప అవకాశమును సద్వినియోగపరచవలసిన బాధ్యత సాధకులదే. ఇంకొక చిన్న పేర ఉంది మేడం. శాంతికి, ఆనందముకు, సంపూర్ణ ఆరోగ్యమునకు, శరీర పునర్నిర్మాణానికి కుండలిని శక్తియే శరణ్యము. కోర్సుల సాధనతో ప్రకంపనలు, అలజడి ఏర్పడి దాగి ఉన్న ప్రకృతి సంబంధమైన కర్మలు బయటకు వెళ్ళిపోతాయి. నాడీ వ్యవస్థ ఉత్తేజమై శక్తుల ప్రభావంతో చలిస్తాయి. ప్రకృతి కర్మ సిద్ధాంత సంబంధము ఆ కర్మల శేషాలు తొలగిపోతాయి. అది బ్రహ్మ సంకల్పం మాత్రమే కుండలిని కేంద్రమందు మిగిలి ఉంటుంది. వారి సంకల్పంతో ప్రజ్వలన, చాలనము క్రియాశీలం అవుతాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వక